ఈనాటి ఈ మూల గ్రంథాల లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశం మన మానవ మనస్తత్వంలోని ఒక అత్యంత సూక్ష్మమైన, ఆశ్చర్యకరమైన కోణాన్ని స్పృశిస్తుంది. అదే సరైన విచారణ అనే ముసుగులో మోసం. అవును. మనం దానం చేసేటప్పుడు మన మనస్సు ఆడే ఒక అత్యంత సున్నితమైన మానసిక నాటకం గురించి ఈరోజు ప్రధానంగా మాట్లాడుకోబోతున్నాం. ఈ చర్చ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. ఖచ్చితంగా. ఒకరికేదైనా దానం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ దానం సరైన వ్యక్తినే చేరుతుందా, వారికి ఆ అర్హత ఉందా అని విచారణ చేయడం మంచిదేనా, లేదా ఆ విచారణ వెనుక మనకే తెలియని లోభిత్వం దాగి ఉందా అనేది ఇక్కడసల ప్రశ్న. నిజమే. ఈ మూలగ్రంథాల ద్వారా మనలో దాగి ఉన్న ఇటువంటి మానసిక వలలను ఛేవించడమే ఈ విశ్లేషణ యొక్క ముఖ్య లక్ష్యం. బుద్ధుని బోధనల ప్రకారం దానం యొక్క నిజమైన అర్థాన్ని, దాని వెనక ఉండాల్సిన స్వచ్ఛతను మనం ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాం. ఈ గ్రంథంలో ప్రధానంగా మచ్చర్య అంటే లోభిత్వమనేది, విచయదానత అంటే సరైన విచారణ అనే పవిత్రమైన ముసుగులో ఎలా వస్తుందో వివరించారు కదా. ఈ నాటకం ఎలా మొదలవుతుందో ఒకసారి విశ్లేషిద్దాం. దానం చేయడాన్ని ఆపడానికి మనసు దాన్ని ఒక ఆర్థిక బాధ్యత లేదా సామర్థ్యం అనే ముసుగులోకి మారుస్తుంది. ఈ విశ్లేషణ వింటున్న వారికి అర్థమయ్యేలా చెప్పాలంటే, మన దగ్గరున్న సంపదను వదులుకోవడం మనసుకు ఇష్టముండదు. అంటే నేనెంతో కష్టపడి సంపాదించిన డబ్బు వృధా కాకూడదు కదా అనే సాకును మనసు ముందుకు తెస్తుంది. నైతికంగా అత్యంత ఉన్నతమైన ఒక భిక్షువుకి లేదా అత్యుత్తమమైన పుణ్యక్షేత్రం లాంటి వ్యక్తికే నా దానం దక్కాలి అని వాదిస్తుంది. అక్షరాల. ఇక్కడ పుణ్యక్షేత్రమంటే దానం చేస్తే అత్యధిక పుణ్యం లభించే ఒక స్వచ్ఛమైన గ్రహీత. ఒక రైతు సారవంతమైన నేల కోసమే ఎలా వెతుకుతాడో, దాత కూడా అలాంటి సారవంతమైన నైతికత ఉన్న భిక్షువు కోసమే వెతకాలి అని మనసు నమ్మిస్తుంది. కాని దానం చేసే ముందు స్వీకరించే వ్యక్తి దానిని దుర్వినియోగం చేస్తాడా లేదా అని విచారించడంలో తప్పేముందనిపిస్తుంది కదా. ఒక వ్యక్తి అర్హతను కొలవడం ఎందుకు సమస్యగా మారుతుంది? విచారణ చేయడం తప్పు కాదు, కాని మనసు ఆడే నాటకమేమిటంటే ఆ విచారణ ఒక అసాధ్యమైన ప్రమాణాల వలగా మారుతుంది. దానం స్వీకరించే భిక్షువులో ఏ ఒక్క చిన్న లోపం ఉండకూడదని మనసు ఆశిస్తుంది. అవును, ఆ భిక్షువు ప్రవర్తనలో ఏ చిన్న లోపం కనిపించినా వీరికి నా కష్టార్జితం ఇవ్వడం వృధా అనే నిర్ణయానికి వచ్చేస్తారు. ఖచ్చితంగా. ఇలా నిరంతరం ప్రతి ఒక్కరిలోనూ లోపాలు వెతకడం వల్ల చివరికి ఈ లోకంలో దానం తీసుకునే అర్హత ఎవరికీ లేకుండా చేస్తారు. వాస్తవానికి సంపూర్ణంగా లోపాలు లేని మనిషి ఎవరూ ఉండరు కదా. అంటే ఈ అన్వేషణ ఎప్పటికీ ముగియదు. దానం చేయడాన్ని వాయిదా వేయడానికి ఇదొక శాశ్వతమైన ఉపాయంగా మారిపోతుంది. బాధ్యత అనే ముసుగులో మనసు లోభిత్వాన్ని ఎలా పోషిస్తుందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. దీనివల్ల జరిగే అతిపెద్ద నష్టం ఏమిటంటే, దానం చేసే క్రియ అసలు జరగనే జరగదు. బుద్ధుని బోధనలలో ఛాగా అంటే వదులుకోవడం అనే ఒక అద్భుతమైన అవకాశం పూర్తిగా కోల్పోతారు. దానం చేయడం ద్వారా మనలోని స్వార్థం కరిగిపోయి హృదయం విశాలం కావాలి. కాని ఇలాంటి అంతులేని విచారణల వల్ల హృదయం మరింత సంకోచించిపోతోంది. నిజమే. మన సంపదకు మనం కేవలం కాపలాదారులుగా మిగిలిపోతాము తప్ప ఆ ఛాగ ద్వారా పొందే ఆంతరంగిక వికాసాన్ని దరిచేరనీయం. ఇది చాలా లోతైన నష్టం. అయితే ఇక్కడ నిజమైన విచారణకు, ఈ దొంగ విచారణకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రంథంలో 4 ముఖ్యమైన అంశాల ఆధారంగా పోర్చారు కదా. అందులో మొదటిది ఉద్దేశ్యం. అవును, ఉద్దేశమనేది చాలా ప్రధానమైనది. నిజమైన విచారణలో దానం ఇవ్వాలనే సంకల్పం ముందుగానే చాలా బలంగా ఉంటుంది. ఆ దానం యొక్క ఫలితాన్ని ఎలా పెంచాలి అని వారు ఆలోచిస్తారు. కానీ ఈ ముసుగులో ఉన్న లోభిత్వంలో పరిస్థితి వేరు. ఇక్కడ దానం చేయాలనే ఉద్దేశ్యం కంటే ఆ దానాన్ని రద్దు చేయడానికి, వాయిదా వేయడానికి ఏదైనా కారణం దొరుకుతుందా అని వెతుకుతారు. కరెక్ట్. ఎదుటి వ్యక్తిలో ఒక్క చిన్న తప్పు దొరికినా చాలు, వీరికివ్వాల్సిన అవసరం లేదు అని ఒక తెలియని సంతోషాన్ని పొందుతారు. ఇక రెండో అంశం చర్య లేదా ఆచరణ. ఉద్దేశ్యం స్పష్టంగా ఉన్నప్పుడు చర్య కూడా అలాగే ఉంటుంది కదా. నిజమైన విచారణలో ఎంత విచారించినా చివరికి ఏదో ఒక రూపంలో దానమనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇవ్వడం అనే చర్య ఆగదు. అక్షరాల అదే జరుగుతోంది. ఒక భిక్షువు బదులు మరొక భిక్షువుకి ఇవ్వచ్చేమో, కాని దానం మాత్రం ఆగదు. కాని మనం ఇందాక మాట్లాడుకున్న దొంగ విచారణలో ఎలాంటి చర్య ఉండదు. ఆ విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంటుంది. ఇక మూడవ అంశం అంతర్గత భావన. ఒకరు దానం చేస్తున్నప్పుడు వారి మనసులో కలిగే అలజడులు కూడా ఈ తేడాను స్పష్టంగా చూపిస్తాయని మూలగ్రంథం చెబుతోంది. అవును, స్వచ్ఛమైన దాత మనస్సులో ఒక అద్భుతమైన ఆనందం
నమ్మకం మరియు సరైన విచక్షణ ఉంటాయి. దానం చేస్తున్నప్పుడు వారు ఒక ప్రశాంతతను అనుభవిస్తారు. కాని విచారణ వెనుక లోభిత్వం ఉన్నప్పుడు ఆందోళన, అనుమానముంటాయి కదా. నేను మోసపోతున్నానా, నా డబ్బు వృధా అవుతుందా అనే భయం వారిని వెంటాడుతుంది. దీన్నే గ్రంథంలో పిడికిలి బిగించడమని వర్ణించారు కదా. నిజమే. సంపదను వదిలిపెట్టడానికి మనసు అంగీకరించినప్పుడు ఏర్పడే బిగుతుదనం అది. పిడికిలి బిగించిన చేతితో దానం చేస్తే అందులో స్వచ్ఛత ఎక్కడుంటుంది? ఇక 4వ అంశం దృష్టి. ఈ దృష్టి ఎక్కడ కేంద్రీకృతమై ఉందనేది చాలా ముఖ్యమైన కొలమానమనిపిస్తోంది. నిజమైన దాత స్వీకరించే భిక్షువు యొక్క సామర్థ్యంపై, ఆ దానం వారికి ఎలా ఉపయోగపడుతుంది అనే దానిపై దృష్టి పెడతాడు. కాని దొంగదాత దృష్టి అంతా కేవలం తన కష్టార్జితంపైన మాత్రమే ఉంటుంది. ఇది నా చెమట చుక్కల ప్రతిఫలం, దీన్ని ఎవరికో ఎందుకు ఇవ్వాలి అనే అహంకారం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 4 అంశాలు ఉద్దేశ్యం, చర్య, అంతర్గత భావన మరియు దృష్టి వీటిని పరిశీలిస్తే మనస్సు వేసుకున్న ముసుగు సులభంగానే తొలగిపోతుంది. అయితే సంయుక్త నికాయలో దీని గురించి ఏమి చెప్పారో తెలుసుకోవడం మరింత ఆసక్తికరం. సంయుక్త నికాయలో ఈ అంశంపై ఒక అద్భుతమైన సూత్రముంది. ఎవరికి దానం చెయ్యాలి అన్న ప్రశ్నకు సమాధానంగా ఎవరి పట్ల నీ హృదయానికి నమ్మకం కలుగుతోందో వారికి దానం చేయాలి అని స్పష్టంగా చెప్పారు. అంటే ఒక భిక్షువు యొక్క బాహ్య అర్హతల కంటే దాత యొక్క అంతర్గత విశ్వాసం ఎంతో ముఖ్యమైనది అన్నమాట. ఇక్కడ గ్రంథం సద్దా అంటే విశ్వాసం అనే పదాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. అవును, ఒక భిక్షువు ఎంత పవిత్రుడైనా దాతలో ఆ సద్దా లేకపోతే ఆ దానానికి అర్థం లేదు. అసలైన ప్రతిఫలమనేది లోభిత్వం లేని హృదయంతో దానం చేయడంలోనే ఉంది. బాహ్యంగా కనిపించే అర్హతలను పూర్తిగా విస్మరించమని కాదు కాని, అంతిమంగా మనసులోని స్వచ్ఛతే దానాన్ని పవిత్రం చేస్తుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తిని ఒక న్యాయమూర్తిలా అంచనా వేయడం ఆపి నమ్మకంతో, ముక్త హస్తంతో దానం చేస్తామో అప్పుడే అది ఉన్నతమైన సాధన అవుతుంది. అలాగే ఇది నా కష్టార్జితం అనే వాదన కేవలం ఒక అభిప్రాయానికి అత్తుకుపోవడమని కూడా మూలగ్రంథం చెబుతోంది. ఇది దీర్ఘకాలంలో మనలో ఒక పేదలికపు మనస్తత్వాన్ని పెంచుతుందని ప్రస్తావించారు. ఇది మనందరం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. బుద్ధుని బోధనల ప్రకారం పేదరికమనేది కేవలం చేతిలో డబ్బు లేకపోవడం కాదు, నాది అనే భావనకు గట్టిగా అత్తుక్కుపోయినప్పుడు మొదలయ్యే అభద్రతాభావమే అసలైన పేదరికం. ఎంత సంపద ఉన్నా దాన్ని ఇతరులతో పంచుకోలేని, వదులుకోలేని బిగుతుదనం మనసులో ఉంటే వారు మానసికంగా అత్యంత పేదవారే అన్నమాట. అవును, సంపద అనేది పంచుతున్న కొద్దీ ఆనందాన్నిచ్చే ఒక ప్రవాహం. కాని నాదే అనే మమకారానికి అతుక్కుపోవడం వల్ల ఆ ప్రవాహం ఆగిపోయి మన ఆంతరింక ఎదుగుదల ఆగిపోతుంది. ఈ రోజు మనం చేసిన ఈ లోతైన విశ్లేషణను ఒకసారి సారాంశంగా చూస్తే, దానం అనేది కేవలం భౌతిక వస్తువులను ఇవ్వడం కాదు, అది మన హృదయాన్ని విశాలం చేసుకునే ప్రక్రియ. ఖచ్చితంగా సరైన విచారణ పేరుతో మనసు వాడే నాటకాలను గమనించడం, దానం ద్వారా మనలోని లోభిత్వాన్ని వదిలించుకోవడం ఎంత అవసరమో ఈ గ్రంథం మనకు కళ్లకు కట్టినట్టు చూపించింది. మరి ఈ అద్భుతమైన చర్చను ముగించే ముందు వినేవారిని ఆలోచింపజేసే ఒక లోతైన ప్రశ్నతో ముగుద్దాం. ఇందాక మనం దాత మనసులోని స్వచ్ఛత గురించి మాట్లాడుకున్నాం కదా. అవును, ఇక్కడే ఒక సరికొత్త ఆలోచన వస్తుంది. ఒకవేళ కొన్ని లోపాలున్న వ్యక్తికి, అంటే సంపూర్ణమైన అర్హత లేని ఒక భిక్షువుకి కూడా మనం సంపూర్ణమైన నమ్మకంతో దానం చేస్తే ఏమవుతుంది? అంటే ఆ గ్రహీతలోని అసంపూర్ణత, దాతలోని ఆ అహంకారాన్ని లేదా అటాచ్మెంట్ను మరింత సంపూర్ణంగా నాశనం చేస్తుందా? ఇది నిజంగా ఆలోచించాల్సిన కోణమే. అత్యుత్తమమైన వారికి దానం చేసినప్పుడు నేనొక గొప్ప వ్యక్తికి ఇచ్చాను అనే అహంకారం దాగి ఉండే అవకాశం ఉంది. కాని ఒక అసంపూర్ణుడికి ఇచ్చినప్పుడు అక్కడ కేవలం వదులుకోవడం మాత్రమే మిగులుతుంది కదా. అంటే దానం తీసుకునేవారి లోపాలు మనలోని నిస్వార్థతకు ఒక గీటురాయిలా పనిచేస్తాయా అన్నమాట. ఎంత అద్భుతమైన, లోతైన ముగింపు ఇది! మనలోని అహంకారాన్ని బద్దలు కొట్టడానికి ఆ అసంపూర్ణతే సరైన మార్గమనిపిస్తోంది. ఈ ఒక్క ప్రశ్న గురించి లోతుగా ఆలోచించడం ద్వారా దానం పట్ల మనందరికీ మరింత ఆధ్యాత్మిక స్పష్టత లభిస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అవును. ఈ గ్రంథం ద్వారా
దానం, దాని వెనక ఉన్న మనస్తత్వం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మనం విశ్లేషించాం. ఈ లోతైన ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన గ్రంథంతో కలుద్దాం.